90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్ గా క్రెడిట్ కార్డ్ అనేది చాలా మందికి కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దాని గురించి రకరకాల ప్రాసెస్లో అప్లై కూడా చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ మనకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అండ్ ఒక వ్యాపారం చేస్తున్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ వస్తుంది అన్నది మనకు తెలుసు. అండ్ ఇప్పుడు ఎవరికైనా కూడా క్రెడిట్ కార్డ్ కావాలి అనుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, అది ఎలా అప్లై చేసుకోవాలి అంటారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే క్రెడిట్ కార్డు సంపాదించడం అంత ఈజీ కాదు. అండ్ ఎవరెవరి దగ్గర అయితే క్రెడిట్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా దాన్ని సరైన విలువ ఇవ్వరు. బికాస్ దిస్ నో ప్రాపర్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. ఎందుకంటే ఇట్స్ కాల్డ్ యాజ్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. క్రెడిట్ కార్డ్ ఏంటంటే దాని పద్ధతి ప్రకారంగా మీరు వాడితే అది మీకు ఒక వెపన్ లాంటిది. ఒకవేళ దాంతో చెలగాటం ఆడితే ఖచ్చితంగా మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఎందుకంటే మీకు 36 to 48% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకవేళ మీరు ఆన్ టైం పేమెంట్ చేయకపోతే. సో ఇది బై డిఫాల్ట్ చెప్తున్నాను, ముందే మిమ్మల్ని అందరినీ కాషన్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఈ విషయానికి వస్తే లైక్ నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ మోర్. బట్ నేనేం చేశానంటే మా వైఫ్కి ఎప్పుడు అడిగేదనమాట, నాకు కూడా ఒక క్రెడిట్ కార్డు ఉంటే బాగుండు కదా, మీరు పని చేస్తున్నారు మీకే ఉంది మాకు లేదు కదా అంటే, ఎస్బీఐలో విమెన్స్కి స్పెషల్లీ దే హ్యావ్ అ సెపరేట్ సేవింగ్స్ అకౌంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఎస్బీఐలోనే రెగ్యులర్గా మా మిస్సెస్ అకౌంట్లో అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. బికాస్ షీ హ్యాస్ హర్ ఓన్ బిజినెస్ ఇన్ హర్ ఓన్ నేమ్ అనమాట. సో షీ పేస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇయర్లీ ట్యాక్స్ ఫైలింగ్స్ ఉంటాయి. అవి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అంత ప్రాపర్గా నడుస్తుంది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారనమాట ఒక పెద్ద క్రెడిట్ కార్డు విత్ బిగ్ కైండ్ ఆఫ్ లిమిట్తో ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎస్బీఐ వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చింది. నేను ఎస్బీఐ బ్యాంక్ కూడా ఇంటి వరకు క్రెడిట్ కార్డు పంపిస్తున్నారు అంటే దిస్ ఇస్ లైక్ టూ గుడ్. అంటే దీనికోసము ఇంత స్మూత్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు దొరకాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి, మీ అకౌంట్లో మరీ ఎక్కువగా ఈఎంఐస్ ఉండకూడదు. అది ఫస్ట్ సీక్రెట్. అఫ్కోర్స్ మాకు హోమ్ లోన్ ఈఎంఐ ఉంది, అది మా మిస్సెస్ అకౌంట్లోనే ఉంది, అది రెగ్యులర్గా వెళ్తుంది. ఒక్క బౌన్స్ కూడా ఈ రోజు వరకు కాలేదు. ఈ రోజు వరకు కూడా ఒకరోజు కూడా లేట్ పేమెంట్ ఇవ్వలేదు. ఎనీ టైం ఈఎంఐ కూడా మిస్ అవ్వలేదు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మిగతావి ఏవైతే ఎక్కువగా ఖర్చులు ఉంటాయో అవన్నీ కూడా బిజినెస్ ఇన్కమ్ వస్తున్నట్టుగా ప్రకారంగా దాని ప్రకారంగా మేము ఎక్స్పెన్సెస్ కూడా చేసుకుంటున్నాం. నౌ ద సర్ప్రైజ్ ఈజ్, ఈ ఎస్బీఐ బ్యాంక్లో క్రెడిట్ కార్డు పొందాలి అంటే ఇట్స్ నాట్ అ జోక్, ఇట్స్ నాట్ ఈజీ. కానీ ఎస్బీఐ బ్యాంక్ హ్యాస్ గివన్ అస్ ఒక మంచి కైండ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ ఇచ్చింది. అండ్ మై వైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ, ఎప్పుడు నాకు ఇస్తారు షాపింగ్ అంటున్నారు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే మేము ఒక లిమిట్ ఎవ్రీ మంత్ డిసైడ్ చేసుకుంటాము. నెల మొత్తం ఖర్చు అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో, ఎంతైతే పెట్టుబడికి, యాక్చువల్గా పెట్టుబడి అయితే మేము వచ్చిన పెద్ద అమౌంట్తోనే చేసేస్తాం ఎవ్రీ మంత్. కానీ మిగిలిన అమౌంట్లో కూడా మేము ఫస్ట్ పెట్టుబడికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే అందులో నుంచి మిగిలిన డబ్బులతో మీరు క్రెడిట్ కార్డ్ షాపింగ్ చేసుకోండి. మీరు బట్టలు కొంటారా, ఇంకోటి కొంటారా, అది మీ ఇష్టం. బట్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్లో మనం మిగిలిన డబ్బులతోనే ఈ కార్డు అనేది వాడాలి. అదేంటి, మీ దగ్గర డబ్బులు మిగిలితే మళ్ళీ కార్డు ఎందుకు వాడతారు అంటే, మనం క్రెడిట్ కార్డు వాడుకుంటే మనకు 40 to 45 days వరకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. అంటే క్రెడిట్ పీరియడ్, ఫ్రీ క్రెడిట్ పీరియడ్ టు రీపే అనమాట. సో నేనేం చేస్తానంటే ఆ డబ్బుని, ఆ క్యాష్ ఏదైతే ఉందో అది 10,000, 50,000, ₹1,00,000 లేదా ₹1,000 అవన్నీ నేను బ్యాంక్లోనే అలాగే ఉంచేసేసి క్రెడిట్ కార్డ్ని వాడతాను. ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడు వాడతానంటే మీకు ఒక సీక్రెట్ చెప్తా ఇక్కడ. ఎవ్రీ మంత్ ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి మీకు ఒక డ్యూ డేట్ ఉంటుంది, స్టేట్మెంట్ డేట్ ఉంటుంది. సో స్టేట్మెంట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1st of every month అనుకుందాం. అయితే మనం ఏం చేయాలి అంటే ఆ ఫస్ట్ తర్వాత 2nd డేట్ నుంచి మనం ఆ క్రెడిట్ కార్డు వాడాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్కే దాని స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మీకు ఒకవేళ స్టేట్మెంట్ జనరేట్ అయితే ఈ నెల మీరు 2వ తేదీన ఒకవేళ వాడిన తర్వాత మీకు ఫస్ట్ అయితే 30 days వచ్చాయా, దాని తర్వాత ఆ స్టేట్మెంట్ డేట్ క్రియేట్ అయిన తర్వాత కరెక్ట్గా మీకు 10 to 15 days టైం ఉంటుంది డ్యూ డేట్ కోసం అనమాట. అంతే నాకు నెక్స్ట్ మంత్లో 15 days అడ్వాన్స్లో దొరుకుతుంది, ఈ నెలలో నాకు 30 రోజులు దొరుకుతుంది. సో దాదాపు 45 రోజుల వరకు నా డబ్బులు నా బ్యాంక్లో ఉండడం వల్ల నా సేవింగ్స్ అకౌంట్లో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ నాకు ఒక బెనిఫిట్. ఇక్కడ నేను ఫ్రీగా ఆ డబ్బుల్ని వాడుకున్న డబ్బుల్ని 45 రోజుల తర్వాత కట్టుకుంటున్నాను కదా. సో నాకు అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు, జిఎస్టీ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. కానీ
పేమెంట్స్ మిస్ అయ్యారో మీరు ట్రాప్ లో పడతారు. నౌ లెట్ మీ షో యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద క్రెడిట్ కార్డ్ వాట్ ఐ రిసీవ్డ్. ఇది ఇన్ఫాక్ట్ చూపెట్టాలో వద్దో, ఐ విల్ నాట్ షో ది ఎంటైర్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ. సో ఇది నా వైఫ్ పేరు మీద వచ్చిన క్రెడిట్ కార్డ్. ఇది ఎంటైర్ నేమ్ ఎవ్రీథింగ్ ప్రింటెడ్ ఉంది. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ SBI క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీంతో పాటు దెర్ వర్ సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్. ఇది ఒకవేళ మనం సరిగ్గా చదువుకోకపోతే యూ విల్ అగైన్ బీ ఇన్ అ బిగ్ సూప్ అనమాట. ఇందులో మీరు చూసుకుంటే దిస్ ఇస్ ది ఎంటైర్ వెల్కమ్ లెటర్ అనమాట. దీన్ని వెల్కమ్ లెటర్ అంటారు. సో ఇలాంటి ఒక వెల్కమ్ లెటర్ మీకు వస్తుంది. సో ఈ వెల్కమ్ లెటర్లో మీకు కొన్ని కండిషన్స్ అక్కడ మెన్షన్ చేస్తారు. అది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక పిన్ క్రియేట్ చేసుకోండి, మీ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పర్సనల్గా పెట్టుకోండి, జాగ్రత్తగా సీక్రెట్గా ఉంచుకోండి, భర్తకు కూడా చెప్పకండి. ఇవన్నీ ఉండవు, నేను చెప్తున్నాను. బట్ బేసిక్గా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రీడ్ దిస్ వన్ బై వన్. చాలా మంది ఏం చేస్తారంటే అసలు కార్డ్ చేతికి వస్తే చాలని డాక్యుమెంట్స్ అన్ని కూడా చెత్తకుప్పలు పాడేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. నేను 25 years బ్యాక్ కూడా అప్లై చేసిన మొట్టమొదటి క్రెడిట్ కార్డు డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఇప్పటిదాకా ఆ కవర్తో సహా ఉంది. నేను ఎందుకు సేవ్ చేసుకుంటానంటే నాకు ఎప్పుడైనా ఏదైనా అవసరం పడచ్చు. ఐ డోంట్ నో, బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి సంవత్సరానికో 5 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా మీరు చదవాలి. దీన్ని మీరు దగ్గరగా మీరు ఒక ఫైలింగ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది యువత ఎస్పెషల్లీ ఇప్పుడు నా మిస్సెస్ కార్డ్ వచ్చినందువల్ల నా చిన్న కొడుకు వెళ్తున్నాడు, డాడీ నేను ఓన్లీ 20 years కదా, నాకెప్పుడు వస్తుంది కార్డ్ అని. నువ్వెందుకు నాయన ఆ బావిలో దిగుతావు ఇప్పటి నుంచే, వద్దు అని చెప్పా. బట్ యంగ్స్టర్స్ కి మాత్రం చాలా తొందర ఉంటుంది, చాలా జాగ్రత్తగా వాడుకోండి, అదర్వైజ్ యూఆర్ ఇన్ అ బిగ్ సూప్. నా ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ దిస్. కానీ ఇందులో ఏంటంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా తప్పు చేశారా, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ పెనాల్టీస్ ఉంటాయి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ లిమిట్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నౌ ద బ్యూటీ పార్ట్ ఇస్ క్రెడిట్ కార్డ్ ఈజీగా ఎలా సంపాదించుకోవాలి అంటే, నా మిస్సెస్ క్రెడిట్ స్కోర్ నాకంటే ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆమె రెగ్యులర్గా పే చేస్తున్నందువల్ల అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు నిజంగా చెప్పాలి అంటే దే ఆర్ మోర్ డిసిప్లిన్ ఫైనాన్షియలీ ఆ విషయంలో. సో షీ హ్యాస్ గాట్ మోర్ దెన్ 840 క్రెడిట్ స్కోర్ ఉంది, 900 దగ్గరలో ఆల్మోస్ట్ అనమాట. అంటే ఇలాంటి క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి మరి బ్యాంకులో క్రెడిట్ కార్డు కాదండి, ఇంటి దాకా వచ్చేసి మేనేజర్ కూడా నిలబడతారు, మేడం ప్లీజ్ గివ్ అస్ బిజినెస్ అని చెప్పేసి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్కి ఇదంతా డైరెక్షన్, ఇలాంటి కైండ్ ఆఫ్ సపోర్టు నేను ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ ఇచ్చినందువల్ల నా షీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. సో నేనేమంటానంటే ప్రతి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో కూర్చొని కూడా మీరు బిజినెస్ చేసేవాళ్ళు మీ అందరికీ కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు వ్యాపారం చేస్తున్నారా, లేదంటే కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా, వాళ్ళందరికీ కూడా క్రెడిట్ కార్డ్తో సపోర్ట్ బాగుంటుంది. దెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. బట్ లెట్ మీ నో బిఫోర్ దాట్ ఎలాంటి కైండ్ ఆఫ్ గైడెన్స్ కావాలి, ఐ విల్ టీచ్ యూ ఆన్ దాట్. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి క్రెడిట్ కార్డ్ గురించి? స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరందరూ కూడా కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి, బికాజ్ యూ హ్యావ్ అ ఆపర్చునిటీ టు లెర్న్ ఐదర్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్. సో ఈ రెండు విధాలుగా మీరు అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్. ఇందులో ఏంటంటే ఇది ఒక మాస్టర్ క్లాస్లో ఇది ఒక బోనస్ కూడా ఉండబోతుంది ఇందులో. సో నాట్ ఓన్లీ లైక్ మీకు ఏదైనా అప్పులు ఉన్నాయా ఆల్రెడీ, ఆర్ మీ క్రెడిట్ కార్డు ఉంటే ఏదైనా బిజినెస్కి సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ ఉమెన్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా అవసరమైన రా మెటీరియల్స్ అంతా కూడా క్రెడిట్ కార్డ్తో వాడేసేసి నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ వాళ్ళు కట్టుకుంటారనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ మీకు అమౌంట్ని సర్క్యులేషన్ చేయాలి బిజినెస్లో అనుకుంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ట్రిక్స్ అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి దానికి. అవన్నిటికీ కూడా ఈ క్లాస్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేర్పిస్తాను, ఫుల్ గైడెన్స్ ఇస్తాను, అండ్ యూ కెన్ బి ఇన్ టచ్ పర్సనలీ నాతో. సో కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి ఈ మాస్టర్ క్లాస్ స్పెషల్లీ ఫర్ క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.